హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ఐఏఎస్ ఆఫీసర్స్లో స్మితా సబర్వాల్ గారు ఒకరు. ఇవాళ అంటే 21 జూలై 2024 రోజు మేడం చేసిన ట్వీట్ ప్రస్తుతం చాలా కాంట్రవర్సీ అవుతుంది. దానికి సపోర్ట్ చేసేవాళ్ళు, దాన్ని క్రిటిసైజ్ చేసేవాళ్ళు ఇప్పుడు ఉన్నారు. మేడం చేసిన ట్వీట్లో సారాంశం ఏంటంటే, ఆల్ ఇండియా సర్వీసెస్ అయిన ఐఏఎస్, ఐపీఎస్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్లో డిజేబిలిటీ కోటా అంటే వికలాంగుల కోటా అంత అవసరమా అని క్వశ్చన్ చేశారు. ఆమె క్వశ్చన్ చేస్తూ దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చారు. అవేంటంటే, ఒక ఎయిర్లైన్ కంపెనీ అంటే స్పైస్ జెట్, ఇండిగో, ఎయిర్ ఇండియా లాంటి కంపెనీసు ఒక డిజేబుల్డ్ పైలట్ని ఉద్యోగంలో పెట్టుకుంటాయా? అదేవిధంగా ఒక దివ్యాంగుడైన లేదా వికలాంగుడైన ఒక డాక్టర్ని మనం నమ్మగలమా అని చెప్పేసి ఆమె రేస్ చేసిన క్వశ్చన్కి సపోర్టింగ్గా కొన్ని స్టేట్మెంట్స్ అయితే ఇచ్చారు. దాంతోపాటు ఈమె అలా క్వశ్చన్ చేయడానికి రీజన్ కూడా ఆ ట్వీట్లో చెప్పారు. అదేంటంటే, ది నేచర్ ఆఫ్ ది ఆల్ ఇండియా సర్వీసెస్ ఈజ్ ఫీల్డ్ వర్క్, లాంగ్ ట్యాక్సింగ్ హవర్స్, లిజనింగ్ ఫస్ట్ హ్యాండ్ టు పీపుల్స్ గ్రీవెన్సెస్ విచ్ రిక్వైర్స్ ఫిజికల్ ఫిట్నెస్. అంటే ఈ ఆల్ ఇండియా సర్వీసెస్ అయిన ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, పోలీస్ సర్వీస్ అండ్ ఫారెస్ట్ సర్వీస్ అనేవి ఫీల్డ్లో చేయాల్సిన వర్క్. దాంతోపాటు ప్రజలతో నేరుగా పనిచేయాల్సి ఉంటుంది, ప్రజలతో నేరుగా వారి యొక్క సమస్యలు తెలుసుకోవాల్సి ఉంటుంది, ప్రజలతో కలిపి మమేకమవుతూ వర్క్తో ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది, ఒక రోజులో ఎక్కువ గంటల సేపు పనిచేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇవన్నీ జరగాలంటే ఈ ఉద్యోగాలకి ఫిజికల్ ఫిట్నెస్ అవసరము. అటువంటి ఫిజికల్ ఫిట్నెస్ అవసరమైన ఈ ఆల్ ఇండియా సర్వీసెస్లో ఈ డిజేబిలిటీ కోటా అంత అవసరమా అని చెప్పేసి మేడం ట్వీట్ చేశారు. అయితే మేడం ట్వీట్లో మనం గమనించాల్సింది ఏంటంటే, మేడం ఆల్ ఇండియా సర్వీసెస్ని మాత్రమే క్వశ్చన్ చేశారు. అవి కూడా ఐఏఎస్, ఐపీఎస్ అండ్ ఫారెస్ట్ సర్వీస్, మిగతా సెంట్రల్ సర్వీసెస్ కాదు. కానీ మేడం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, డిజేబుల్డ్ పర్సన్స్ అనేది మనం పిలవడం ఎప్పుడు మానేసాం. డిజేబుల్డ్ పర్సన్స్కి బదులుగా మనం ప్రజెంట్ డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ అని చెప్పేసి పిలుస్తున్నాం. దాని అర్థం ఏంటంటే, ఇంతకుముందు వాడిన పదానికి అర్థం ఏంటంటే వారు చేతగాని వారు అని. కానీ ప్రస్తుతం వారు విభిన్నమైన ప్రతిభావంతులని, వారిలో కూడా ఏదో ఒక ఇన్హెరెంట్ క్యాపబిలిటీ ఉంటుంది, ఇన్హెరెంట్ టాలెంట్ ఉంటుంది, కాంపిటెన్సీ ఉంటుందని చెప్పేసి దాని అర్థం. అందుకనే రీసెంట్గానే మనకి డిజేబుల్డ్ పర్సన్స్ కాదు డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ డిఫరెంట్ ఫీల్డ్స్లో వాళ్ళ యొక్క టాలెంట్ని చూపిస్తా అన్నారు. 2015 సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ ఇస్ ద మోస్ట్ ఇన్స్పైరింగ్ ఇయర్ టిల్ డేట్ నేను అబ్జర్వ్ చేసిన ఇయర్స్లో. ఎందుకంటే ఆ ఇయర్ టాప్ ర్యాంకర్ వచ్చేసి ఇరా సింఘాల్ గారు, ఒక డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్, ఒక ఆల్ ఇండియా కాంపిటేటివ్ ఎగ్జామ్స్, విపరీతమైన కాంపిటీషన్ ఉంటే ఈ ఎగ్జామ్లో పోటీపడి మేడం ఫస్ట్ వచ్చారు. ఆ తర్వాత నిన్నే జరిగిన భారీ ఐఏఎస్ బదిలీల్లో ఆంధ్రప్రదేశ్లో కట్టా సింహాచలం గారు ప్రెజెంట్ ఐటీడీఏ పీఓగా అపాయింట్ అయ్యారు. నిన్న జరిగిన బదిలీలో ఆ కట్టా సింహాచలం గారు కూడా ఆయన సక్సెస్ అయినప్పుడు అదే సంవత్సరంలో కట్టా సింహాచలం గారు అదే ఇయర్లో అంటే ఇరా సింఘాల్ గారితో పాటు క్లియర్ చేశారన్నమాట ఎగ్జామ్. ఇరా సింఘాల్ గారు ఒక టైప్ ఆఫ్ డిజబిలిటీ అయితే, కట్టా సింహాచలం గారు బ్లైండ్. ఒక బ్లైండ్ పర్సన్ మనకి ఇన్ని ఉన్నా కూడా మనం రకరకాల కారణాలు చెప్తూ బతుకుతుంటే, కళ్ళు లేకపోయినా సరే వారి బంధు సాయంతో ఆయన ఫస్ట్ ఒక అటెంప్ట్ క్లియర్ చేశారు. ఆ అటెంప్ట్లో కట్టా సింహాచలం గారికి ఇండియన్ ట్రేడ్ సర్వీస్ వచ్చినట్లుంది. ఆ తర్వాత మళ్ళీ అంతటితో సరిపెట్టుకోకుండా, అంతటితో ఆగిపోకుండా, మనలాగా చాలే అని అనుకోకుండా మరోసారి ట్రై చేసి సార్ ఇప్పుడు ఐఏఎస్ అయ్యారు. సో నిన్న జరిగిన బదిలీల్లో సార్కి ఐటీడీఏ పీఓగా పోస్టింగ్ ఇచ్చింది ఏపీ గవర్నమెంట్. సో స్మితా సబర్వాల్ గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక దివ్యాంగుడు పుట్టినప్పటి నుంచి వివక్షతో చచ్చిపోయేంత వరకు గడుపుతూనే ఉంటాడు. బికాజ్ మై సిస్టర్ ఈజ్ ఏ డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్.
ఐ నో హౌ షిప్స్ దే ఫేస్ సిన్స్ ది చైల్డ్హుడ్. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే వాళ్ళని చిన్నప్పుడు ఎత్తుకోవడానికి ఎవరు కూడా అంతగా ముందుకు రారు. వాళ్ళని ముద్దు పెట్టుకోవడానికి కూడా ఆలోచిస్తారు. క్లాస్లో కూర్చుంటే వాళ్ళ పక్కన ప్లేస్ ఉన్నా సరే వాళ్ళ పక్కన కూర్చోవడానికి కూడా తటపడేస్తారు. వీళ్ళ పక్కన మనం ఎందుకు కూర్చోవాలి, ఏదో అసహ్యంగా చూస్తారు. వీళ్ళు బస్సులో కూర్చుంటే వీళ్ళు కూర్చున్న సీటు పక్కన ఖాళీ ఉన్నా సరే నార్మల్ పబ్లిక్ కొంతమంది నించోడానికైనా సిద్ధపడతారు, కానీ పొరపాటును కూడా ఈ దివ్యాంగుల పక్కన కూర్చోడానికి ఆలోచిస్తారు. ఇట్లాంటి రకరకాల సోషల్ ఎక్స్క్లూజన్స్ ఫేస్ చేస్తూ స్కూల్లో ఒక 12 ఏళ్ళు 13 ఏళ్ళు గడిపి, ఆ తర్వాత ఇంటర్మీడియట్ ఒక 2 ఏళ్ళు, ఆ తర్వాత డిగ్రీ, ఆ తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్గా కాంపిటేటివ్ ఫీల్డ్లో రకరకాల అప్స్ అండ్ డౌన్స్ ఫేస్ చేస్తూ, ఇంకోవైపు ఫ్యామిలీని బ్యాలెన్స్ చేస్తూ, ఇంకోవైపు సొసైటీని బ్యాలెన్స్ చేస్తూ, ఇంకోవైపు మీలాంటి చదువుకున్న వాళ్ళు చేసే కామెంట్స్ని బేర్ చేస్తూ వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని క్రాక్ చేసి జాబ్స్ చేస్తున్నారు. ఈ పుట్టిన దగ్గర నుంచి ఈ సక్సెస్ వచ్చేంత వరకు కూడా వారు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ వారికి మాత్రమే తెలుసు, వారు ఉన్న ఫ్యామిలీ మెంబర్స్కి మాత్రమే తెలుసు. మిగతా వాళ్ళకు అదొక నథింగ్ లాగా కనిపిస్తుంది. కాబట్టి మీలాంటి ఐఏఎస్ ఆఫీసర్స్ కూడా చాలామందిని ఇన్స్పైర్ చేశారు. కానీ మీలాంటి వారి నుంచి వచ్చే కామెంట్స్ నార్మల్ పబ్లిక్ కానీ, డిఫరెంట్లీ ఏబుల్డ్ పబ్లిక్ కానీ, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ చాలా డిసప్పాయింటింగ్గా ఉన్నాయి. కోర్స్ మీరు క్వశ్చన్ చేసింది ఆల్ ఇండియా సర్వీసెస్ని మాత్రమే, నాట్ సెంట్రల్ సర్వీసెస్. బట్ ద పాయింట్ ఈజ్, మీరు చెప్తున్నట్లు ఫీల్డ్ వర్క్ అంటున్నారు. ఈ వీడియో చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు క్వశ్చన్ చేసుకోండి, ఎంతమంది మనం డైలీ ఆర్ అట్లీస్ట్ వీక్లీ ఒక జిల్లా కలెక్టర్ని, ఒక జిల్లా ఎస్పీని, ఒక జిల్లా అటవీ శాఖ అధికారిని మనం నేరుగా చూస్తున్నాం, నేరుగా వాళ్ళని కలవగలుగుతున్నాం. వీళ్ళు ఇట్ ఈస్ నాట్ ద ఫీల్డ్ వర్క్. వాట్ దే డూ ఈజ్ డెస్క్ జాబ్ మోస్ట్ ఆఫన్. వరదలు వచ్చినా, వంకలు వచ్చినా వాళ్ళు ఒక కంట్రోల్ రూమ్లోనో లేదా ఒక జిల్లా కేంద్రం నుంచి కింది స్థాయి అధికారులతో, కింది స్థాయి సిబ్బందితో మాట్లాడుతూ వాళ్ళని సజెస్ట్ చేస్తూ గైడెన్స్ ఇస్తుంటారు తప్పించి, వాళ్ళు ఫీల్డ్లోకి వచ్చి వర్క్ చేసింది చాలా చాలా తక్కువ. వచ్చినప్పుడు కూడా ఫోజులు ఇవ్వటం, వెనక్కి వెళ్ళిపోవడం తప్పించి వాళ్ళు ఫీల్డ్ వర్క్ ఎక్కడ చేస్తున్నారండి నాకు అర్థం కాదు. వాట్ దే డూ ఎట్ ద ఫీల్డ్ వర్క్. మీరు మేడిగడ్డ ప్రాజెక్ట్ని, కాళేశ్వరం ప్రాజెక్ట్ని విజిట్ చేయడానికి మీరు దేని మీద వెళ్ళారో తెలుసా స్మితా సబర్వాల్ గారు? ఒక హెలికాప్టర్లో వెళ్ళారు మీరు. మీరు కార్లో వెళ్ళొచ్చు కదా, మీరు చెప్తున్నట్లు ఫీల్డ్ వర్కే కదా. అంటే ఒక డిఫరెంట్ లేబుల్డ్ పర్సన్ కాంట్ దే ట్రావెల్ ఇన్ షాపర్. కాబట్టి దయచేసి మీ స్టేట్మెంట్ అనేది ఇట్స్ అ వెరీ డిస్కరేజింగ్ టు మెనీ. మీరు కామెంట్ చేయాల్సింది దేని మీద తెలుసా? ఐఏఎస్ ఆఫీసర్స్ డ్రెస్ కోడ్ మీద కామెంట్ చేయాలి. మీరు క్వశ్చన్ రేజ్ చేయాల్సింది దేని మీద తెలుసా? ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్సు, రకరకాల ఆఫీసర్స్ సివిల్స్ క్లియర్ చేసిన తర్వాత వారు లీడ్ చేస్తున్న లగ్జూరియస్ లైఫ్ మీద మీరు క్వశ్చన్ చేయాలి. వారు వాడుతున్న లగ్జూరియస్ కార్ల మీద మీరు క్వశ్చన్ చేయాలి. వారు వెనకేసుకుంటున్న సంపద మీద మీరు క్వశ్చన్ చేయాలి. వారు చేసిన కరప్షన్ మీద మీరు క్వశ్చన్ చేయాలి. ప్రభుత్వం మారగానే అధికార పార్టీకి తొత్తుగా మారే ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్ మీద మీరు క్వశ్చన్ చేయాలి. ఎక్కడుందండి రూల్ ఆఫ్ లా? ఒక నాయకుడు పనికి మాలినోడు అయి ఉండొచ్చు, వాడికి తెలివి లేకపోవచ్చు, వాడి ఫ్యూడల్ మైండ్ సెట్ అయి ఉండొచ్చు. అటువంటి వాళ్ళని కంట్రోల్ చేసి, వాళ్ళకి పర్సువేట్ చేసి, వారికి ఇది కాదురా బాబు ఎలా ఉండాలి, ఇది రూల్ ఆఫ్ లా, ఎలా చేస్తేనే మన కాన్స్టిట్యూషన్ అప్హోల్డ్ అవుతుంది, మన డెమోక్రటిక్ స్పిరిట్ అప్హోల్డ్ అవుతుందని చెప్పి వాళ్ళ చేత నడిపించాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ మీద ఉంది. కానీ మా ఆంధ్రప్రదేశ్ని ఒక ఐఏఎస్లు, ఐపీఎస్లు అందరూ కాదు కొంతమంది నాశనం చేసినట్లు ఏ నాయకుడు కూడా నాశనం చేయలేదు. జస్ట్ బికాజ్ మీ ఐఏఎస్లు, ఐపీఎస్ల యొక్క స్వార్థం వల్ల, మీకు కావాల్సిన పోస్టింగ్ల వల్ల, మీకు కావాల్సిన ప్రామినెంట్ ప్లేసుల కోసం మీరు ఎన్ని ప్రజలు అంటే రూల్ ఆఫ్ లాని మీరు తాకట్టు పెట్టలేదా? మీరు అంటే
ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్, నాట్ ఎవ్రీ వన్, బట్ ఫ్యూ పీపుల్. ఓకే, ఇవాళ ఏ కుంభకోణం జరిగినా ఉండట్లేదా ఈ ఆఫీసర్స్? అసలు బ్యూరోక్రసీనే అసహించుకునే పరిస్థితి వచ్చింది ఇప్పుడు. సో ఐఎమ్ వెరీ సారీ ఇఫ్ ఐ మేక్ ఎనీ రాంగ్ స్టేట్మెంట్, బట్ దిస్ ఈజ్ మై ఒపీనియన్. కాబట్టి ప్లీజ్ డోంట్ మేక్ దీస్ కైండ్ ఆఫ్ కామెంట్స్ అగైన్. వి రెస్పెక్ట్ యూ మ్యామ్. అండ్ బాలత మేడం గారు కూడా దీని మీద మాట్లాడారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ట్వీట్, అండ్ థ్యాంక్ యూ సో మచ్. Bye bye.